మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు బాగుంటాయి, ఆయన నినాదాలు బాగుంటాయి, ఆయన విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మధ్యన అన్నారు ఇంటికొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేస్తామని, ఇప్పుడు ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని, ఇప్పుడు ప్రతి సామాన్యుడు కంపెనీ పెట్టాలి అంటున్నారు. నిజంగా చాలా బాగుంటాయి ఇలాంటివి. కానీ అది సాధ్యమవుతుందా? ప్రతి సామాన్యుడు కంపెనీ పెట్టాలి, చాలా బాగుంది. ఇది వినడానికి అద్భుతంగా ఉంది. ఎవరు ఉద్యోగాలకే పరిమితం కాకూడదు, ప్రతి ఒక్కరూ కంపెనీలు పెట్టాలి. అంటే ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు. ఆ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, కొన్ని పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవి బాగా తెలుసుకొని, మీరు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, ప్రతి సామాన్యులు కంపెనీలు పెట్టాలి అనేది పెడతారు. కరెక్టే, చాలామంది అవుతున్నారు. బాగా గుర్తు చేసుకుంటే ఎన్నికలకు ముందు ఇదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. ప్రతి యువతకి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి పెట్టుబడి సాయం అందించి ఒక పరిశ్రమ పెట్టిస్తాం, నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి ఒక 250 మందిని అన్నారు. గుర్తుందా ఎవరికైనా? తర్వాత అది అలా పెంచుకుంటూ వెళ్తాం అని కూడా చెప్పారు. ఇవాళ ఈ ఏడాది కొన్ని నియోజకవర్గాలు, నెక్స్ట్ ఏడాది ఇంకో కొన్ని నియోజకవర్గాలు ఇలా పెంచుకుంటూ వెళ్తాం అని కూడా చెప్పారు. కూటమిలో మెర్జ్ అయిన తర్వాత ఆ హామీ ఏమైపోయిందో తెలియదు, ఆ హామీ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు ఏం చెప్పారు? ఉపాధి అవకాశాలు లేకపోతే నిరుద్యోగ భృతి. మేము అధికారంలోకి రాగానే 2 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి నిరుద్యోగ భృతి అందుతుందంటే అది లేదు. అది సూపర్ 6లో ఒక హామీ, అది పక్కకి వెళ్ళిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ ఏడాదిలోకి ఎంట్రీ అయిపోయాం కూడా. అయితే ఇప్పుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలు అవుతారు. చాలామంది యువత ఇప్పుడు సొంతంగా ఏదో పని చేసుకోవాలని తపన పడుతున్నారు, పనుల్లోకి వెళ్ళాలనుకోవట్లే. ఏదో ఒక చిన్నది చేసుకుంటున్నారు, చిన్న వ్యాపారం. ఏమీ లేకపోతే వాళ్ళలో క్రియేటర్ ఉంటే కంటెంట్ క్రియేటర్గా అయినా మారుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా అది కూడా ఒక పరిశ్రమే. వాళ్ళు కూడా ఒక కంటెంట్ క్రియేటర్గా తయారైతే ఆ కంటెంట్ క్రియేటర్కి ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక వీడియో ఎడిటర్ కావాలి, ఒక ఎస్ఈఓ కావాలి, అక్కడ టెక్నికల్ సిబ్బంది కావాలి. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని, ఆ కంపెనీని డెవలప్ చేసుకుంటారు. ఒక 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తారు. తర్వాత వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్లు అవుతారు, వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టుకుంటారు. అంటే ముందు మన వాళ్ళకి ఇక్కడ ప్రోత్సాహం అందించాలి. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు అమరావతిలో అన్ని వేల ఎకరాలుగా తీసుకున్నారు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం సెపరేట్గా కొన్ని చోట స్థలం కేటాయించి వాళ్ళకు కొన్ని రోజులు దాన్ని లీజుకి ఇవ్వడం, రెంట్కి ఇవ్వడం, ఏదో చేయండి ప్రభుత్వం తరపున. అప్పుడు మేము ఎంతమందిని ప్రోత్సహించామని చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 285 ఫ్లాట్లు కట్టారే. అలాంటిది అక్కడ అన్ని వేల ఎకరాల్లో కనీసం ఒక 100 ఎకరాల్లో ఎన్ని ఫ్లాట్లు కట్టచ్చు, ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు? ఒకవేళ అలాంటిది జరిగితే నిజంగా ఈరోజు చిన్న చిన్న కంపెనీల వాళ్ళకి పెద్ద ఏం ఉండదు. ఒక 2000 ఎస్ఎఫ్టీ, 1500 ఎస్ఎఫ్టీ ఉంటే సరిపోతుంది. అందులోనే లోపలే ఒక 10 మంది ఎంప్లాయీస్తో చిన్న కంపెనీ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు. తద్వారా ఎంతమంది బాగుపడతారు ఏంటి, ఇదంతా కూడా. పరిశ్రమలు పెట్టాలి, సామాన్యులు కూడా కంపెనీలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు అవ్వాలి అనడంలో మంచిదే, ఆ పిలుపు చాలా మంచిదే. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేయాలి, చేస్తే అప్పుడు సక్సెస్.